ఈ అర్ధరాత్రి గత్తర లేపాలి అనే ఐడియా ఎవరిచ్చారండి మీకు? పడుకొని ఎవరాయండి మమ్మల్ని? అయినా ప్రశాంత్ నీల్ గారు మీకు ఈ బ్లాక్ ఫ్యాంటసీ ఏంటండి? అది సినిమా నుండి సినిమాల అప్డేట్స్ వరకు కూడా బ్లాకేనా? అంటే నేను చెప్పేది ఏంటంటే కేజీఎఫ్ సినిమాలో చూసుకున్నా, సలార్లో చూసుకున్నా, నెక్స్ట్ రాబోయే డ్రాగన్ సినిమాలో చూసుకున్నా, ఆ బ్లాక్ థీమ్ని, ఆ బ్లాక్ కలర్ గ్రేడింగ్ని అయితే ఆయన అయితే వదలడు. ఇంక ఈ ట్రెండ్ ఎలా మారిపోయిందంటే మీరు చూసుకుంటే సలార్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ని ఎప్పుడు రిలీజ్ చేశారో తెలుసా? ఎర్లీ మార్నింగ్ 5:12 సలార్ సినిమా గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు. అప్పుడు చూసుకుంటే పూర్తిగా మార్నింగ్ అయితే అవదు, నైట్ లాగే ఉంటుంది అనమాట. మీరు చూసుకుంటే అక్కడ కూడా డార్కే. ఇంకా అదే పెద్ద డార్క్ అనుకుంటే నెక్స్ట్ ఈ డ్రాగన్ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అర్ధరాత్రి రిలీజ్ చేయడానికి అయితే మనోడైతే రెడీ అయిపోయాడు. దాంట్లో ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే మే 19 రాత్రి 12 గంటలకి. మే 19 రాత్రి 12 అంటే మే 20వ తారీఖు వచ్చేసినట్టే. మే 20వ తారీఖు ఉన్న స్పెషల్ ఏంటి? మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ ఎవరిని కూడా మే 19 నైటు, మే 20 మార్నింగ్ పడుకొని ఇవ్వకూడదని ఈయనైతే ఫిక్స్ అయి ఉంటాడు. ఎందుకంటే మే 19 నైట్ 12 గంటలకి ఆ గ్లిమ్స్ చూసి ఆ గూస్ బంప్స్ వచ్చి ప్రతి ఒక్కడు పోతమే కానీ నిద్ర పట్టడం అనేది అసలు జరిగే ప్రసక్తే లేదు. ఇంచుమించు ఇప్పుడు వస్తున్న ఇన్ఫోల ప్రకారం 3 మినిట్స్ అయితే ఆ గ్లిమ్స్ అయితే ఉంటుందంట. దట్టటు దాంట్లో ఇంగ్లీష్ డైలాగ్స్లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి ఎలివేషన్ అయితే ఉంటుందంట. అసలు ఇదంతా పక్కన పెడితే సలార్ సినిమా గ్లిమ్స్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఫేస్ కూడా చూపించకుండా ఆయన అయితే మరొక క్యారెక్టర్ ద్వారా ఇంగ్లీష్ డైలాగ్స్ అయితే చెప్పించి ఎలివేషన్ అయితే ఇచ్చాడు. కానీ నాకు ఎక్కడో కొడుతుంది, ఈ డ్రాగన్ సినిమాలో ఆ డైలాగ్స్ చెప్పేది ఎన్టీఆర్ గారే, ఆ ఇంగ్లీష్లో ఆ డైలాగ్స్ చెప్పేది ఎన్టీఆర్ గారే అని అయితే నాకైతే ఎక్కడో కొడుతుంది. కనీసం మొత్తం ఆయన చెప్పకపోయినా కనీసం ఒక్క డైలాగ్ అయినా మనమైతే వింటాం. ఆయన నోటి నుంచి వచ్చే ఆ ఇంగ్లీష్ డైలాగ్ ఏదైతే ఉంటుందో అది భయంకరంగా ట్రెండ్ అయిద్దని నా అపార నమ్మకం. మరి ప్రశాంత్ నీల్ గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇద్దరూ కలిసి క్రియేట్ చేసిన విధ్వంసం తాలూకా గ్లిమ్స్ చూడాలంటే మే 20వ తారీఖు వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఆ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత హాట్ టాపిక్ అయితే ఈ సినిమా అయితే మారిపోద్ది. సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని ఖచ్చితంగా ప్రతి ఒక్క సినిమాని ప్రేమించే అభిమాని దానికోసం అయితే వెయిట్ చేస్తారని నా అపార నమ్మకం. మరి అదనమాట మ్యాటర్. దీనికి సంబంధించి ఒక పోస్టర్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.